ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీ ప్రక్షాళన దిశగా ఆయన అడుగులు వేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది పదవులు మార్చడం జరిగింది. ఈరోజు మరికొంతమందికి కీలకమైనటువంటి పదవులు అప్పగించడం జరిగింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్కి సంబంధించి గతంలో ఏఏజీగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ బాధ్యతలు నిర్వర్తించినటువంటి సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి పార్టీ ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్కి నియమించడం జరిగింది. ఇక మిగిలినటువంటివి కూడా చేంజ్ ఉన్నాయి. ఇవి కనుక ఒకసారి చూసినట్లయితే వైసీపీ 2 జిల్లాలకు అధ్యక్షులతో పాటుగా కీలక విభాగాలకు నియామకాలు చేపట్టింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీగల్ వ్యవహారాలు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి, పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎస్వి మోహన్ రెడ్డి, నంద్యాలకు రామ్ భూపాల్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వరుస దెబ్బలు తగులుతున్నాయని అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో, ముందుగా ఏలూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే అప్పటి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత చూస్తే నగర మేయర్ నూర్జహాన్ ఆమె భర్త పార్టీని పెట్టడం జరిగింది. తర్వాత చూస్తే ఏకంగా 30 మంది కార్పొరేటర్లు జంప్ అయిపోవటం జరిగింది. ఇలా వరుస పెట్టి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఏకంగా జెడ్పీ చైర్మనే టీడీపీలో జనసేనలోకి వెళ్ళిపోవటం జరిగింది. జెడ్పీ చైర్మన్ పద్మశ్రీ, అలాగే ఆమె భర్త జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో తమ వ్యక్తిగత కారణాలతోటే తాము పార్టీని వీడుతున్నామని చెప్పి తెలియజేశారు. 13 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నామని, ప్రస్తుతం తమ వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడుతున్నామని, త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరబోతున్నామని చెప్పి ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే జెడ్పీ చైర్మన్ కూటమిలోకి వెళ్ళిపోయారు. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి 48 జెడ్పీటీసీల్లో 46 జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి. కేవలం 2 జెడ్పీటీసీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి కానివి. సో మరి వీళ్ళందరూ ఎటు మద్దతు ఇస్తారనేది చూడాలి. వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని అయితే ప్రస్తుతానికి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏలూరు జిల్లాలో వరుసపెట్టి నేతల రాజీనామాల పర్వాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇది పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ ఏలూరు జిల్లాలో కలుగుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సరిదిద్దుతారనేది చూడాలి. ఏపీలో వరదలు వచ్చి ఒక పక్క ప్రజలు అల్లాడిపోతుంటే మరొక పక్క బురద రాజకీయాలు చేయాలని చెప్పి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు పర్యటించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానే ఒక సీఎం లాగా ప్రకటనలు చేస్తున్నారని, ఈ బుడమేరుకి వచ్చినటువంటి వరద కేవలం ఆక్రమణల కారణంగానే వచ్చిందని, గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ వరద రావటం, విజయవాడ ముంపుకి గురవటం జరిగిందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం సరికాదని, ఒకవేళ ఆక్రమణల గురించే మాట్లాడాల్సి వస్తే, వాటిని తొలగించాల్సి వస్తే ముందుగా కరకట్ట మీద ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసాన్ని తొలగించాలని, అది బఫర్ జోన్లో ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? వరదలు పెరిగిన తర్వాత చంద్రబాబు నివాసం మునకకు గురైనటువంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్కి ఈ ఆక్రమణలు, ఈ నీతి రాజకీయాలన్నీ గుర్తొచ్చినాయా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అలాగే ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తర్వాత చంద్రబాబు, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం ఏపీకి అండగా ఉంటుందని, ఇక్కడి పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తున్నామని, ఏపీలో చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ చాలా చాకచక్యంగా వరదల నుంచి ప్రజలను బయటపడేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన చేసినటువంటి సేవలు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఆయన కొనియాడటం జరిగింది. అదేవిధంగా బుడమేరుకు గండ్లు పడటం పరిశీలించామని, వీటిని యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చి
పరిస్థితిని చక్కదిద్దటం కోసం కేంద్రం నుంచి ఆర్మీని పిలిపిస్తున్నామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఆర్మీ బృందాలు ఏపీకి చేరుకోవటం జరిగింది. ఒక ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఆర్మీ బృందాలను అక్కడి నుంచి బుడమేరు గండ్లు పడినటువంటి ప్రాంతానికి అధికారులు తరలించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఈ గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమం వీరు చేపట్టుతున్నారు. ఏపీలో వరదల పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఇళ్లల్లో పేరుకుపోయినటువంటి బురదను తొలగిస్తున్నటువంటి పరిస్థితి, ఇళ్లను మరలా సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేదానికి వీరు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి నిన్న ఎక్స్ వేదికగా బురదను తొలగించడానికి వచ్చినటువంటి వాళ్ళు కులము, క్యాస్ట్, పేరు అడిగి చెయ్యటం ఏంట్రా బాబు అని చెప్పి ఒక కంటెంట్ పోస్ట్ చేయడం జరిగింది. తమ కులం వాళ్ళకైతే ఒక రకంగా చేస్తారా, తమ పార్టీ వాళ్ళకైతే ఒక రకంగా చేస్తారా, ఇదేనా అని చెప్పి అతను వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవని, ఇది పూర్తిగా అవాస్తవమని, ఒక ఫేక్ ప్రచారం అని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని, ఇలాంటి దారుణమైనటువంటి చర్యలకు పాల్పడిన, రాజకీయ పరంగా వీటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇలాంటి నిందలు మోపినట్లయితే వారి మీద కేసులు నమోదు చేసి లోపలేస్తామని చెప్పి పోలీసులు ఎక్స్ వేదికగానే ఈ పోస్ట్ని ట్యాగ్ చేస్తూ ఒక కంటెంట్ పెట్టడం జరిగింది. గత నెల ఆగస్టు 29వ తేదీన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు విద్యార్థినుల హాస్టల్లో అమర్చారు. దాని నుంచి వీడియోలు తీసి షేర్ చేయటం జరిగింది. 300 వీడియోలకు పైగా సర్క్యులేట్ అయినాయి అని చెప్పి వచ్చినటువంటి వార్తలకు సంబంధించి నిన్న ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిసారిగా సెర్ట్ అలాగే సీడాక్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం జరిగిందని, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేంద్రం నుంచి పిలిపించడం జరిగిందని, అలాగే పూణేకి చెందినటువంటి సీడాక్ సంస్థతోటి ఇక్కడి నుంచి సేకరించినటువంటి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అలాగే ఇది మెమరీ కార్డులు, వీటికి సంబంధించినటువంటివి ల్యాప్టాప్లు, ఇతర ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నింటినీ కూడా అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించి నివేదికలు తెప్పించడం జరిగిందని, వీటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి కూడా పంపించామని, 1-2 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి నివేదిక కూడా వస్తుందని, విద్యార్థినుల హాస్టల్ మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వెతకటం జరిగిందని, అలాగే కాలేజీ సెంట్రల్ సర్వర్తో పాటుగా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అలానే కంప్యూటర్లను కూడా పూర్తి స్థాయిలో వారం రోజుల నుంచి తనిఖీ చేస్తున్నామని, ఎక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదని, విద్యార్థినుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు కేవలం ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో వారి అనుమానాలను వ్యక్తపరచడం జరిగిందని, దానికి తగినటువంటి ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇవ్వలేకపోయారని, ప్రస్తుతం తాము చేపట్టినటువంటి విచారణ ప్రకారం అయితే ఎక్కడ ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే అని చెప్పి తాము భావిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక కూడా వచ్చిన తర్వాత ఇంకా స్పష్టమైనటువంటి అంశాలను మీడియాకు వెల్లడిస్తామని, ఇంకా విద్యార్థినులకు ఎవరికైనా అనుమానాలున్నా, వారి తల్లిదండ్రులకు ఎవరికైనా అనుమానాలున్నా, విద్యార్థి సంఘాలకు ఎవరికైనా అనుమానాలు ఉన్నా, వారి దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని పోలీసులకు అందజేసినట్లయితే వాటి ఆధారంగా దర్యాప్తు జరుపుతామని, ప్రస్తుతానికైతే వారు చేస్తున్నటువంటి ఆరోపణలకు తగినట్లుగా ఎక్కడ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ఆయన నిన్నటి నుంచి తీవ్రమైనటువంటి జ్వరం, దగ్గు, జలుబుతోటి బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. తీవ్రమైనటువంటి జ్వరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం ఆయన అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని, వరద తగ్గి ప్రస్తుతం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రాంతాల్లో విషవ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సమయాల్లోనే వ్యాధులు ఎక్కువగా ప్రబలతాయని, కాబట్టి ఈ ప్రాంతాలలో క్లోరినేషన్ చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం, దోమలు ఎక్కువగా ఉన్న చోట వాటిని నియంత్రించేటువంటి చర్యలు చేపట్టడం వంటివి వెంటనే
ప్రారంభించాలని, ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రజలెవరు వ్యాధుల బారిన పడకుండా చూడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. మరి జ్వరం ఎక్కువైతే డాక్టర్ని పిలిపించటం కానీ లేదా ఆయన్ని ఆసుపత్రికి తరలించడం కానీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వరద బాధితులకు సహాయం అందించడానికి ఇప్పటికే తెలుగు చలనచిత్ర సీమ నుంచి చాలామంది స్వచ్ఛందంగా తమ వంతుగా తాము సహాయం చేయటం జరిగింది. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, అనన్య నాగళ్ళ ఇలా ఎంతోమంది తమకు తోచినటువంటి సాయాన్ని అందించడం జరిగింది. ఇక ఇప్పుడు నిర్మాతల వంతు వచ్చింది. తెలుగు ఫిలిం ఛాంబర్ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఇరు రాష్ట్రాలకు చెరొక 25 లక్షలు, అలాగే నిర్మాతల మండలి నుంచి చెరొక 10 లక్షలు, అలాగే ఫిలిం ఫెడరేషన్ నుంచి ఇరు రాష్ట్రాలకు చెరొక 5 లక్షల చొప్పున డొనేషన్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే వరద బాధితుల సహాయం అందించడం కోసం ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, వారు ఈ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద ఒక నివేదిక సిద్ధం చేస్తారని, దానికి తగ్గట్టుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాటికి అనుగుణంగా విరాళాలను సేకరించి అందించడం జరుగుతుందని, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల వద్ద వారికి తోచినటువంటి సహాయం అందించడం కోసం కలెక్షన్ బాక్సులను ఏర్పాటు చేస్తామని, దీంట్లో వస్తువులు కానీ డబ్బు రూపేణా కానీ ఏదైనా సరే ఎవరు ఎటువంటి సహాయం చేయాలనుకున్నా చెయ్యవచ్చు అని చెప్పి వారు తెలియజేయటం జరిగింది. అలాగే వివిధ శాఖలుగా ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో అంటే నిర్మాతలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని, వీళ్ళందరి ఒకరోజు వేతనాన్ని వరద బాధితుల సహాయానికి ఇచ్చేటి విధంగా ఒప్పిస్తామని, తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి తెలుగు ప్రేక్షకులే కారణము అని చెప్పి పలువురు నిర్మాతలు అలాగే దర్శకులు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి దుర్ఘటన, జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారం అలాగే హత్యకు సంబంధించినటువంటి ఘటన సిబిఐ విచారిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి సిబిఐ కొన్ని కీలక అంశాలను వెల్లడించడం జరిగింది. ఈ కేసులో ముందుగా జూనియర్ డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి భావించామని, అయితే ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం కేవలం ఒక వ్యక్తి మాత్రమే అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుందని, మిగిలినటువంటి వారు ఎవరికీ దీంట్లో ప్రమేయం లేదని చెప్పి సిబిఐ వెల్లడించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఎవరైతే నిందితుడని చెప్పి భావిస్తున్నారో సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి అతనే దోషి అని, అతనికి లై డిటెక్టర్ టెస్టులు కూడా చేయటం జరిగిందని, అలాగే ఫోరెన్సిక్ నివేదికలు కూడా తెప్పించడం జరిగిందని, అలాగే వీటిని మరలా ఫైనల్ ఒపీనియన్ కోసం ఢిల్లీ ఎయిమ్స్కి పంపించడం జరిగిందని, ఎయిమ్స్ వైద్యులు నిపుణులు ఒకసారి వాటిని పరిశీలించిన తర్వాత తుది నివేదిక వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి డిఎన్ఏతో పాటుగా ఇతర టెస్ట్ రిపోర్ట్లను కూడా ఎయిమ్స్కి పంపించినట్లుగా తెలియజేశారు. అలాగే ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటుగా మొత్తం 100 మందిని ఇప్పటి వరకు సిబిఐ విచారించడం జరిగింది. వీరెవరికీ కూడా దీంతో ప్రమేయం లేదని, ప్రమేయం ఉన్నట్లుగా వారికి ఎటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా లభ్యం కాలేదని చెప్పి సిబిఐ తెలియజేయటం జరిగింది. దీని గురించి 1-2 రోజుల్లో నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉందని వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని సిబిఐ వెల్లడించింది. ముంబై నటి జత్వానికి సంబంధించినటువంటి కేసు కొనసాగుతూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిన్న గురువారం ఆమె మరొకసారి విజయవాడకు రావడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి కమిషనరేట్కి వచ్చినటువంటి ఆమె ఈ కేసుని ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నటువంటి స్రవంతి రాయ్ని కలవటం జరిగింది. ఐపీఎస్ స్రవంతి రాయ్ని కలిసినటువంటి ఆమె ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారుల మీద ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను ముంబైలో ఒక వ్యాపారవేత్త మీద పెట్టినటువంటి కేసుని వెనక్కి తీసుకోమని తన మీద ఒత్తిడి తీసుకువచ్చారని, దీంట్లో భాగంగానే తన మీద కుక్కల విద్యాసాగర్ చేత ఒక తప్పుడు కేసుని పెట్టించి కేసు పెట్టినటువంటి 24 గంటల్లోపే ప్రత్యేక విమానంలో ముంబై వచ్చి తనని తన కుటుంబ సభ్యులను విజయవాడకు తరలించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 40 రోజుల పాటు నిర్బంధించి అనేక చిత్రహింసలకు గురి చేయటం జరిగిందని, కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు పూర్తిగా తప్పుడు కేసు అని, 17 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి తన మీద కేసు పెట్టడం అనేది నిజంగా దాన్ని పోలీసులు తీసుకుని దాన్ని సాకుగా చూపించి
తనని ఇబ్బంది పెట్టి ముంబైలో పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా తన మీద ఒత్తిడి తీసుకొచ్చారని, తనకు న్యాయం చేయాలని చెప్పి ఆమె కోరటం జరిగింది. ఇటువంటి విషయాన్ని రాజకీయ రంగుపులిమి రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటాం నిజంగా బాధాకరమని, దీంట్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పి ఆమె తెలియజేయటం జరిగింది. వారిలో ముఖ్యంగా అప్పుడు ఐపీఎస్లుగా, అలాగే పోలీస్ కమిషనర్, అలానే డీసీపీగా వ్యవహరించినటువంటి విశాల్ గున్ని, కాంతి రాణా టాటా వీళ్ళ మీద ముఖ్యంగా ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. వీరితో పాటు ఒక ఇద్దరు సిఐలు కూడా ఉన్నట్లుగా సమాచారం.